హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవర05. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను కూడా. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా పాప సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్. ఈ బర్త్డే అనేది చాలా 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 స్పెషల్. ఎందుకంటే ఈ బర్త్డే సెకండ్ బర్త్డే అవ్వగానే ముందు జర్నీలో నేను, మా పాప, మా బాబు ముగ్గురమే మెయిన్ క్యారెక్టర్స్. ఎందుకు ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? బికాజ్ ఇంట్లో ఉండేది 24/7 మేమే కదండి. తర్వాత వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోతే మేమే కదా ఉండేది. సో మోర్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అనేది మాతో ఉన్నాయి. అండ్ రానే వచ్చింది సెకండ్ బర్త్డే కూడా, చాలా త్వరగా అయిపోయినాయి డేస్ అన్నీ కూడా. అండ్ సెకండ్ బర్త్డే ఎంత త్వరగా వచ్చేసిందా అని అనిపించింది. మా పాప ఇంత త్వరగా పెద్దగా అయిపోయింది. ఫస్ట్ బేబీకి అంత తెలియలేదు. తినకైతే అసలు ఆడుతూ పాడుతూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ స్ట్రెస్గా ఫీల్ అవుతూ, సరే హ్యాపీగా ఫీల్ అవుతూ, సరే సాడ్గా ఫీల్ అవుతూ, అమ్మో రకరకాలుగా ఉన్నాయండి ఫీలింగ్స్ అనేది ఈ 2 years కూడా. బికాజ్ ఎవరు లేరు, మేమే హ్యాండిల్ చేయాలి ఇద్దరిని అంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే ఓకే, ఎమోషనల్లోకి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నా. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. నేను వ్లాగ్ అనేది ఎక్కువగా తీసుకోలేకపోతాను, క్లిప్సే. అమ్మో నాకు అనిపించింది అసలు వీళ్ళు వ్లాగ్ తీసేవాళ్ళు యూట్యూబర్స్ ఎలా చేస్తున్నారండి బాబు. అసలు ఐ రియలీ అప్రిషియేట్ దోస్ ఉమెన్స్ డూయింగ్ గ్రేట్ 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 జాబ్ అండి. అసలు నేను చూసి ఇదేముందిలే ఆ వీడియోనా అని స్కిప్ కొట్టేదని. బట్ ఇప్పుడైతే ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేసి ప్రతి ఒక్క వీడియోకి లైక్ అనేది ఇస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. బికాస్ అది ఎంత హార్డ్ వర్క్ అనేది నా వరకు వచ్చే వరకు నాకు తెలియలేదు. షూట్ చేసుకోవడము, ఇటు పనులు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడము, అమ్మో ఇట్స్ వెరీ హార్డ్ థింగ్ అనమాట. ఓకే, అయినా కూడా ఇంకా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మా పాప బర్త్డే సెలబ్రేషన్స్వి చాలా ఇంపార్టెంట్ అండ్ మాకు మెమొరబుల్గా ఉండాలని తీసుకున్నాను అనమాట. ఇక్కడ కేక్ కట్ చేయడానికి స్టార్ట్ చేసాము. అండ్ ఫైర్ పెట్టాను కదా, అంటే లైక్ దీపాలు అనమాట. అవి క్యాండిల్స్ అవి చూస్తే కొంచెం భయపడుతుంది, ఎందుకో కాలిపోతుందని దూరం వెళ్ళిపోయింది. మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చి నిల్చోబెట్టాను. అండ్ ఇక్కడ వాళ్ళ అన్నయ్యకి చెప్పామన్నమాట కేక్ కట్ చేయమని చెప్పి, కేక్ కట్ చేయించమని. ఆయన కట్ చేపిస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు కూడా. అండ్ మేము హ్యాపీగా ఉన్నాం, ఎక్కడ ఏమీ గోల్ ఏం చేయలేదు, బాగా హ్యాపీగానే సాగిందనమాట ఆ రోజు డే. ఇక్కడ కేక్ తినిపించేసాడు మా వాడు. ఫస్ట్ వాళ్ళ నాన్నకే పెట్టాలి, బర్త్డే ఎవరిదైనా పర్లేదు, వాళ్ళ నాన్న ప్రయారిటీస్, ఫస్ట్ వాళ్ళ నాన్నకే పెట్టాలి తాడు. పెట్టేసి ఇంకా పక్కకి వెళ్ళిపోయాడు అనమాట. నేను తినిపిస్తున్నాను పాపకి. ఇంకా నేను తినిపించిన తర్వాత తను వాళ్ళ డాడీ తినిపించిన తర్వాత ఇంకా తనే తినడం స్టార్ట్ చేసేసింది. ఫుల్గా తినేసింది ఆ రోజు కేక్ అనేది. ఇంకా నేను ఏం కంట్రోల్ చేయలేదు, కంట్రోల్ చేయలేం కూడా తనని. ఇంకా మా బాబుని అయితే కంట్రోల్ చేయగలం కానీ తనని కంట్రోల్ చేయలేం, బికాస్ అంతా మొండికేస్తుంది, ఏడుస్తుంది అనమాట. సో ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయింది. కొంతమంది వీడియోస్ క్లిప్సే పెట్టాను, కొంతమందికి పెట్టలేదు, అన్కంఫర్టబుల్గా ఉంటారని చెప్పేసి. ఇక్కడ వాళ్ళ ఇతను మామయ్య అవ్వాలి తనకి, ధృతికి. సో ఎత్తుకున్నాడు. ఇక్కడ ఫొటోస్ అది దిగారు కొద్దిసేపు. అండ్ పిల్లలందరూ కూడా కింద ఉన్నారు. కింద మీన్స్ అక్కడే అనమాట, ఆ ప్లేస్లో కింద నోట్స్ పడ్డాయని చెప్పేసి అవన్నీ తీసుకుంటున్నారు. లైక్ ఏంటి అంటే అది బ్లాస్ట్ చేస్తాం కదా, అందులో వస్తున్నాయి అంట నోట్స్. అవన్నీ తీసుకుంటూ వేరుకుంటూ ఉన్నారనమాట బిజీగా. అండ్ ఆ రోజు గిఫ్ట్ ఇవ్వలేదు మా వాడు, పాపం మిస్ అయిపోయింది ఆ రోజు, మర్చిపోయాడు. అందుకని మళ్ళీ నెక్స్ట్ డే అనేది గిఫ్ట్ అనేది ఇప్పించామన్నమాట. వాడు తీసుకొచ్చాడు షాపింగ్కి వెళ్ళినప్పుడు చెల్లికి ఇస్తానని. ఇంకా సర్లే వాడు సరదా ఎందుకు వద్దనాలి అని చెప్పేసి ఇప్పించామన్నమాట. షీ వాస్ వెరీ హ్యాపీ. ఎందుకంటే తనకు అదే బొమ్మ నచ్చింది. మేమేమో వద్దు బొమ్మలు చాలా ఉన్నాయని అవాయిడ్ చేసాము. కాకపోతే ఇంకా వాడు వద్దు చెల్లి బర్త్డే ఉంది తీసుకో, కావాలి కావాలి అని ఏడ్చాడు. ఇంకా తీసుకొచ్చామన్నమాట. తీసుకొచ్చి ఇలా నెక్స్ట్ డేకి సర్లే ఆడుకుంటుంది కదా, లేట్ ఎందుకు చేయడం అని ఇప్పించేసామన్నమాట. బాగా ఇష్టము బొమ్మలంటే. ఆబ్వియస్లీ అమ్మాయిలకి బొమ్మలంటే చాలా చాలా ఇష్టం కదండి. అలానే మా పాప కూడా చాలా ఇష్టం అనమాట బొమ్మలు అనేది. అండ్ చాలా ప్రేమ చూపిస్తారు, అలాగే చాలా కూడా కొట్టుకుంటారు. సేమ్ ఉంటాయి రెండు ఉంటాయి అన్నమాట. సారీ, కొట్టుకుంటారు, అట్ ది సేమ్ టైం మళ్ళీ ప్రేమ కూడా ఉంటుంది. అలా అనమాట. బొమ్మ అయితే ఇచ్చేసాడు. ఇంకా దాన్ని తీసుకొని తిరుగుతూ ఉందన్నమాట ఆ రోజు మొత్తము. ఇంకా దానికి తింటుంటే అన్నం పెట్టమని
అడుగుద్ది, లేకపోతే వాటర్ తాపమని అడుగుద్ది. దానికి ఏదేది చేస్తామో అన్నీ చేయమని చెప్తుంది అనమాట దానికి. అలా ఉంటుంది. ఇంకా అమ్మాయిలు ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇంట్లలో ఇది ఉంటుంది అనమాట. చిన్నప్పుడు మనము అంతే కదండి, బొమ్మలు తీసుకొని ఆడుకునే వాళ్ళు, అలా ఉంటుంది. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో అనేది అయిపోయింది. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.